అసలు ఎలా వస్తాయండి మలయాళం వాళ్ళకి ఐడియాస్ అంతా దేవుడు పిచ్చెక్కిపోతుంది సినిమా. అసలు స్టోరీ టెల్లింగ్ ఏంది, అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సినిమా గురించి. బాగుందని చెప్పాలా, బాగాలేదని చెప్పాలా? ఒక 20 minutes స్టోరీని 2.5 hours తీసుకెళ్ళిండు ఆ స్టోరీని. కాకపోతే ఒక రెగ్యులర్ సినిమా అయితే కాదండి ఇది. ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా, ఒక హర్రర్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ సినిమా. అంటే రెగ్యులర్ సినిమా చూసే వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు, బట్ డిఫరెంట్ సినిమాలని ఇష్టపడే వాళ్ళు, లైక్ చేసే వాళ్ళకి మాత్రం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అసలు స్టోరీ టెల్లింగ్ ఏంది, ఆ డైరెక్షన్ ఏంది, బాబా బాబా. ఈ మలయాళం స్టోరీస్ నిజంగా చెప్తున్నా, వాళ్ళు రాసే స్టోరీస్లో ఆ డెప్త్ ఉంటుంది కదా. హ్యాట్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఎవరైతే స్టోరీ రాసారో మైండ్ పోతుంది ఆ సినిమా చూసి. నాకు ఇప్పటికి ఇంకా అర్థం కావట్లేదు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాస్ ఎంత. కానీ అసలు ఒక్కొక్క సీన్లో చాలా లెస్ క్యారెక్టర్స్ ఉంటాయి, మళ్ళీ లెస్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటే దగ్గర స్టోరీ మొత్తం రన్ అవుతుంటుంది. మెయిన్గా చెప్పాలంటే సినిమాలో 2.5 hours ఎలా అయిపోతుందో కూడా తెలియదు. ఇంకొకటి మెయిన్గా సినిమాలో సౌండ్ డిజైన్ కానీ, మ్యూజిక్ కానీ, మెయిన్గా చెప్పాలంటే ఒక సౌండ్ డిజైన్ మాత్రం స్పీచ్లెస్. ఎందుకంటే ఒక సీన్లో ఒక పర్సన్ వాటర్ మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు. వాటర్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వాటర్ డ్రాప్స్ కింద పడే సౌండ్ కూడా ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది, అంత పర్ఫెక్ట్ ఉంటాయి. నాకు లాస్ట్ ఎంత మంచి ఫీల్ ఎక్కడ అనిపిస్తుంది అంటే సౌండ్ డిజైన్లో మనకు అవతార్ మూవీలో ఉంటుంది. ప్రతి చిన్న డ్రాప్ సౌండ్ కూడా మైన్యూట్ థింగ్స్ కూడా క్యాచ్ చేస్తారు. అంత పర్ఫెక్ట్ అనిపించింది. దీని తర్వాత సినిమాటోగ్రఫీ కానీ, ఆ సెట్స్ కానీ, మెయిన్గా సెట్స్ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా మొత్తం ఒకటే ఇంట్లో జరుగుతుంటుంది, మొత్తం ఒక ఇంట్లో జరుగుతుంటుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్స్, ఆ సెట్ వేసిన పర్సన్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం వాళ్ళకైతే ఈ సినిమాని ఒక బ్యాక్ పిల్లర్ లాగా, ఈ సినిమాలో వాళ్ళొక బ్యాక్ పిల్లర్. అంత మంచి సెట్, ఎంత న్యాచురల్గా ఉంటుంది అంటే సెట్ అంత న్యాచురల్ ఉంటుంది. మొత్తం మా ఇంట్లో షూట్ జరుగుతుంటుంది, అంత పర్ఫెక్ట్ ఉంటుంది. దీని తర్వాత యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, అసలు ఆ సౌండ్ డిజైన్ కానీ, ఒక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే మమ్ముట్టి గారు 74 yearsలా ఇట్లా అంటే చించి అవతలించిన యాక్టింగ్ మాత్రం మన తెలుగులో ఇలాంటి చూడలేం లేదు. ఎందుకంటే మన హీరోలు అందరూ కూడా వాళ్ళ స్టార్డమ్ తగ్గట్టు స్టోరీలు రెడీ చేసుకుంటారు, కానీ స్టోరీకి తగ్గట్టు మన హీరోలు రెడీ కాదు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, స్టోరీ టెలింగ్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్టోరీ 20 minutes స్టోరీ, బట్ దీన్ని 2.5 hours తీసుకెళ్తారు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఒకటి ఎవరైనా చూసిన వాళ్ళు చెప్పండి. సినిమా స్టార్టింగ్నే ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఎందుకు వస్తుందో తెలియదు. సినిమా మొత్తం ఎక్కడ ఉండదు, మళ్ళీ ఇంటర్వెల్ దగ్గర ఒక దగ్గర మళ్ళీ వస్తుంది. ఆ అమ్మాయి ఎందుకు ఉందో తెలియదు సినిమాలో. ఒక్క పాయింట్ అవుతుంది సినిమాలో. ఎవరైనా సినిమా చూసినారంటే నాకు ఎవరైనా చెప్పండి. అంటే అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే నాకు అర్థం కాలే. ఇంకొకటి సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫిల్టర్ అప్లై చేసినా కూడా మనకు ఆ ఫీల్ ఎక్కడ రాదు. ఇది ఒక బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ వేసిన ఒక 90s మూవీస్ చూసిన ఫీలింగ్ వస్తుంది. మొత్తం కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా, అంత న్యాచురల్గా ఉంది. నాకైతే అంటే డిఫరెంట్ మూవీ చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది. రెగ్యులర్ సినిమా కాదు, సో హర్రర్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్. సో నేను మూవీకి అయితే రేటింగ్ ఇవ్వదలుచుకోలే. ఎందుకంటే నాకు ఒక రేటింగ్ అంటే కమర్షియల్ ఫిల్మ్ కాదు, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అందరూ. సో నేను రేటింగ్ ఇవ్వదలుచుకోలే. ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరు నచ్చుతుంది కూడా. కొంచెం రెగ్యులర్గా కమర్షియల్ సినిమాలు చూసే వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. సో ఇది నా ఫీలింగ్. సో బ్రహ్మయుగం మమ్ముట్టి గారి సినిమా చూడండి, చాలా బాగుంది. మలయాళం సూపర్ హిట్ అయింది, ఇప్పటికి ఇంకా రన్ అవుతుంది మలయాళంలో. మన తెలుగులో కూడా డబ్ అయింది. ఖచ్చితంగా ఎవరైనా చూడాలంటే చూడండి ప్లీజ్. ఈ వీడియోని చూసిన వాళ్ళు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సపోర్ట్ ఇలాగా ఉంటుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.